హాయ్ గైస్, ప్రపంచంలోని ఏ హిందూ దేవాలయంలోనైనా దేవుని విగ్రహాలు చాలా అందంగా పూర్తి ఆకృతిలో ఉంటాయి. కానీ పూరి జగన్నాథ్ ఆలయంలో మాత్రం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవి విగ్రహాలు కాళ్ళు చేతులు లేకుండా కేవలం మొండెంలాగా వింతగా కనిపిస్తాయి. అసలు ఈ విగ్రహాలు ఎందుకు ఇలా ఉన్నాయి, వీటి వెనుక ఉన్న పురాణ కథ ఏంటి, ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూరి జగన్నాథుడు మొదట నీలమాధవుడు అనే రూపంలో ఒక నీలమణి విగ్రహంగా ఉండేవాడు. విశ్వవసు అనే శబర తెగ రాజు ఈ విగ్రహాన్ని దట్టమైన అడవిలో రహస్యంగా పూజించేవాడు. మాలవదేశపు రాజు ఇంద్రద్యుమ్నుడు ఆ దేవుని దర్శించుకోవాలని కోరుకొని తన పూజారి విద్యాపతిని అడవికి పంపిస్తాడు. విద్యాపతి అతి కష్టం మీద ఆ రహస్య మార్గాన్ని కనుగొని రాజుకు సమాచారం అందిస్తాడు. ఆ సమాచారం విన్న ఇంద్రద్యుమ్న మహారాజు అక్కడికి చేరుకునే సమయానికి నీలమాధవుడు మాయమైపోతాడు. రాజు ఎంతో బాధపడగా, నేను ఇకపై నీలమణి రూపంలో కనిపించను, సముద్రంలో తేలుతూ వచ్చే ఒక చెక్క దుంగ రూపంలో ప్రత్యక్షమవుతాను అని ఆకాశవాణి పలుకుతుంది. చెప్పినట్లుగానే సముద్ర తీరానికి ఒక భారీ చెక్క దొంగ కొట్టుకు వస్తుంది. ఆ చెక్కతో విగ్రహాలు చెక్కడానికి ఎవరు ముందుకు రానప్పుడు స్వయంగా దేవశిల్పి విశ్వకర్మ ఒక ముసలి వడ్రంగి రూపంలో వస్తాడు. అతను ఒక నిబంధన విధిస్తాడు. నేను 21 రోజుల పాటు ఒక మూసి ఉన్న గదిలో విగ్రహాలను చెక్కను. ఆ సమయంలో ఎవరూ తలుపులు తెరవకూడదు అని షరతు విధిస్తాడు. విగ్రహాలు చెక్కే గది నుండి శబ్దాలు రావడం ఆగిపోవడంతో రాణి గుండీచ ఆతృత తట్టుకోలేక 14 రోజులకే తలుపులు తెరిపిస్తుంది. లోపల చూస్తే వడ్రంగి మాయమైపోతాడు. విగ్రహాలు మాత్రం చేతులు కాళ్ళు లేకుండా అసంపూర్తిగా ఉంటాయి. రాజు తన తప్పుకు పశ్చాత్తాపడగా జగన్నాథుడు స్వయంగా దర్శనమిచ్చి, నేను ఈ రూపంలోనే భక్తులను అనుగ్రహించాలనుకుంటున్నాను. భగవంతుడికి చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు ఉంటే చాలు, భౌతికమైన అవయవాలతో పని లేదు అని చెబుతాడు. ఈ విగ్రహాలు కేవలం చెక్కతో చేసినవి మాత్రమే కావు. వీటి గుండె భాగంలో బ్రహ్మ పదార్థం అనే ఒక రహస్య వస్తువు ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడి గుండె అని చాలా మంది నమ్ముతారు. ప్రతి 12 నుంచి 19 ఏళ్లకు ఒకసారి విగ్రహాలు మార్చినప్పుడు ఈ రహస్య పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి చాలా జాగ్రత్తగా మారుస్తారు. చూశారుగా, పూరి జగన్నాథుని అసంపూర్ణ రూపమే పూర్తి దైవత్వానికి నిదర్శనం అని. ఆ భగవంతుడు మన భక్తిని చూస్తాడు కానీ మన రూపాన్ని కాదు. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా బాక్స్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జగన్నాథ్.